అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేవడంతో ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టయితే పునరుద్ధానపు రోజు 26వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం ఈ ఉదయకాలం పడకల మించి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చూసినట్లయితే మొదట అధ్యాయము మనం చూస్తూ వస్తున్నాం. 3వ వచనం. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి కోణం ఇక్కడ రాయబడుతుంది. ఏమనంటే, కనికరం చూపు తండ్రి స్తుతించబడును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, కనికరం చూపే తండ్రి స్తుతించబడును గాక అంటున్నారు. కాబట్టి దేవుడు మన ఎడల ఎంతో కనికరాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. కారణం, తన కుమారుడైన యేసు ప్రభువారు కల్వరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా దేవుడు మన ఎడల కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు ఆయన కనికరం ఎవరి మీదకి వచ్చింది అని అంటే, దేవుడు ఎవరి మీద తన కనికరాన్ని చూపించాడంటే యెషయా గ్రంథం మీకా గ్రంథంలో 6:8 రాయబడుతూ వచ్చింది. ఆయన కనికరం చూపించే దేవుడు, ఆయన కనికరం చూపిస్తూ వస్తాడు, కానీ దాన్ని కనికరంను పోగొట్టుకోవద్దని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన కనికరం ఎవరి మీద అంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నల్లగొట్టబడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మొట్టమొదటిగా దోషములు. ఎవరైతే తమ దోషాలు చేస్తూ వచ్చారో, ఎవరైతే దోషములు కలిగి ఉంటూ వస్తున్నారో, ఎవరైతే దోషములతో ఉంటూ వస్తున్నారో, ఎవరైతే దోషములు చేస్తూ ఉన్నారో వారి మీద దేవుని కనికరం వచ్చింది. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, దోషములు చేసిన వారి మీద దేవుని కనికరం ఎందుకు వచ్చిందంటే, ఆ దోషములు చేసిన వారి కొరకు మన ప్రభువైన యేసు ప్రభు వారు బాధను అనుభవించాడు. ఆ దోషములు చేసిన వారి కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆ దోషములు చేసిన వారి కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కలువరిశిల యొక్క త్యాగం చేశాడు. కాబట్టి ఆ దోషం చేసిన వారి యొక్క తప్పులు యేసు ప్రభు మీద పట్టడం ద్వారా, మనం దోషం చేయడం ద్వారా మన దోషాలు ఆయన మీద పడినాయి. కాబట్టి ఆయన మన దోషాల నిమిత్తమే కలువరిశిలో ప్రాణం పెట్టాడు. కాబట్టి దేవుడు మన ఎడల కనికరం చూపిస్తున్నాడు. అంటే ఎవరైతే దోషములు చేశారో ఆ దోషములు చేసిన మానవుడి కొరకు యేసు ప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా ఆ వ్యక్తి మీద కనికరం చూపిస్తున్నాడు. రెండవదిగా చూసినట్టయితే రాయబడుతూ వచ్చింది. ఏమో రాయబడుతూ వచ్చిందండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి, ఏదైతే మనం అతిక్రమించినటువంటి అనుభవాలు ఉండేవో, మన అతిక్రమంలో ఉండేవో, ఆ అతిక్రమం బట్టి దేవుని కుమారుడు మన అతిక్రమం బట్టి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి మన అతిక్రమములను తీసివేయడం కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోవటం ద్వారా, ఆయన మనం చేసినటువంటి మనలో ఉన్న అతిక్రమం బట్టి, మన జీవితంలో ఉన్న ప్రతి అతిక్రమం తీసివేయడానికి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టిన మన అతిక్రమల కొరకు మన అతిక్రమణ బదులు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ కలువరిశిలో దేవుని కుమారుడు ప్రాణం పెట్టడం ద్వారా దేవుడు మన ఎడల కనికరం చూపిస్తున్నాడు. ఇది రెండు. మూడోదిగా ఆయన కనికరం ఎవరి మీదకి వస్తుందంటే, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 46వ వచనం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 46వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన కనికరం ఎవరి మీదకి వస్తుంది అని అంటే, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 46వ వచనం. వారిని చెరగొను పోయిన వారందరికీ వారి ఎడల కనికరం పుట్టెను. అంటే ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే బంధించబడిన స్థితిలో ఉన్నారో, మానవుడు దేన్ని బట్టి అయితే బంధించబడ్డాడో, వేటిని బట్టి అయితే మానవుడు బంధించబడి ఉంటాడో, దేంట్లో అయితే మానవుడు బంధించబడి ఉంటాడో, ఆ బంధించబడినటువంటి మానవుడికి పాపను బట్ట, అపరాధను బట్ట, చెడ్డక్రియను బట్ట, ఇంకా పాప జీవితాన్ని బట్ట, దేంట్లో అయితే మానవుడు బంధించబడి ఉంటాడో ఆ బంధించబడిన మానవుడికి విడుదల ఇవ్వటం కొరకై తాను బంధించబడి, ఏ విషయాన్ని బట్టి బంధించబడ్డాడు, తన దేవునాజ్ఞ మేరటమా, దేవునాజ్ఞను వినకపోవటాన్ని బట్ట, ఏదో దాన్ని బట్టి మానవుడు బంధించబడినటువంటి స్థితి నుండి ఆ మానవుని కాపాడటం కొరకై యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. మానవుడు చెరగాపోవటానికి, మానవుడు బంధించబడటానికి కారణాలు ఏ తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నిటిని బట్టి యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. కాబట్టి అతిక్రమం, దోషములు చేసిన వాడి మీద కనికరం చూపిస్తున్నాడు, అతిక్రమం చేసిన వాడి మీద కనికరం చూపిస్తున్నాడు, ఇంకా చెరలో ఉండవాడి పైన కూడా అతిక్రమం చూపిస్తున్నాడు. ఎందుకంటే వీటన్నిటికీ కారణమైనది యేసు ప్రభు తన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇక 4వ విషయం చూద్దాం రండి. దేవుని వాక్యం చూసినది కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 50వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 50వ వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు, అభిషేకించిన దావీదునకు అతని సంతానముకు నిత్యము కనికరం చూపువాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 4వదిగా రక్షణ లేని ప్రజలకి నీవు అనుగ్రహించిన రాజునకు రక్షణ ఇస్తున్నావు అంటున్నాడు. అంటే రక్షణ లేని ప్రజలకి
ఎవరైతే రక్షణ లేకుండా ఈ లోకంలో ఉంటారు, ఎవరైతే రక్షణ అనుభవం లేదు ఈ లోకంలో ఉంటూ, మానవుడి జీవితంలో ఈ లోకం ఉంటూ కూడా రక్షణ అనుభవం లేని మనుషులకి, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్న మనుషులు, రక్షణ ఆనందం లేని వారు మరలా రక్షణ ఆనందం కొరకు ఎదురు చూస్తున్న మనుషులకు కానీ, రక్షణ లేని మనుషుల కొరకు యేసు ప్రభు కల్వరిశిలో ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా రక్షణ లేని మానవుడు కానీ, రక్షణ ఆనందం కోల్పోయిన వారికి కానీ తిరిగి రక్షణ ఇవ్వటం కొరకు యేసు ప్రభు కల్వరిశిలో ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయిన వారి ఆటలో కూడా ఆయన కనికరం చూపించి తిరిగి ఆయన రక్షణ ఇస్తున్నాడు. ఇది మనం చూస్తున్న 4వ మాట. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం రాయబడుతూ వచ్చింది, ఆయన తట్టు తిరగనటువంటి వారు. ఎవరండి? ఆయన తట్టు తిరగనటువంటి వారు అంటే ఎవరైతే ఆయన తట్టు తిరగలేదో, ఎవరైతే ఆయన తట్టు తిరగకోకుండా ఉన్నారో వారికి ఆయన తట్టు తిరగనటువంటి వారికి గొప్ప కనికరం చూపిస్తున్నాడు. చూడండి, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును. ప్రజలు దేవుని తట్టు తిరగనటువంటి వారు, దేవుని తట్టు తిరగకోకుండా మూర్ఖ స్వభావం కలిగినటువంటి మనుషులు, వారి మూర్ఖ స్వభావాన్ని బట్టి యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. ఎవరైతే దేవుని తట్టు తిరగకోకుండా మూర్ఖ స్వభావంతో మనం ఉంటున్నామో, మన మూర్ఖపు స్వభావాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి యేసు ప్రభు వారు కల్వరిశిలో ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా మన మూర్ఖపు స్వభావం నుండి, మన మూర్ఖ స్వభావాన్ని బట్టి మనకు వచ్చే తీర్పు నుండి యేసు ప్రభు భరించాడు కాబట్టి, దేవుని తట్టు తిరగకోకుండా దేవుని వైపు, దేవుని మూర్ఖ స్వభావాన్ని కలిగిన మన జీవితాన్ని మార్చడం కొరకై ఆయన కల్వరిశిలో ప్రాణం పెట్టాడు కాబట్టి, దేవుని తట్టు తిరగని మనుషుల పైన కనికరం చూపిస్తున్నాడు. చూడండి, దోషములు చేసిన వాడిపైన కనికరం చూపిస్తున్నాడు, అతిక్రమం చేసిన వాడిపైన కనికరం చూపిస్తున్నాడు, చెరలో ఉన్న వాడిపైన కనికరం చూపిస్తున్నాడు, రక్షణ లేని వాడిపైన కనికరం చూపిస్తున్నాడు, ఇంకా ఆయన తట్టు తిరగని వాడిపైన కూడా కనికరం చూపిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు వీరందరూ చేసిన తప్పుల కొరకై, ఇలా మానవుడు ఇలాంటి తప్పులు చేశాడు కాబట్టి, వీటన్నిటి కొరకై యేసు ప్రభు కల్వరిశిలో ప్రాణం పెట్టాడు కాబట్టి మానవుడు ఎలా కనికరం చూపిస్తున్నాడు. ఆ ప్రభు కనికరం మన ఎడల ఎల్లప్పుడు ఉండి ఆ కనికరాన్ని మనం పోగొట్టుకోకుండా ఉన్నట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, మీరు మా ఎడల కనికరం చూపిస్తూ వచ్చారు. ఆ కనికరాన్ని మేము పోగొట్టుకోకుండా, అయ్యే కనికరం అయితే మా స్థితిలో ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు మీ కుమారుడు మా కొరకే ప్రాణం పెట్టాడు, ఆ ప్రాణం పెట్టడం ద్వారా మా మీద కనికరం చూపిస్తున్నారు. అతిక్రమలు, దోషాలు, బంధించబడిన స్థితిలో ఉండ, రక్షణ లేని స్థితిలో ఉండ ప్రభావ మీతో తిరగపోయిన మా ఎడల కనికరం చూపిస్తున్నారు. ఆ కనికరాన్ని మేము పోగొట్టుకోండి, ఇక్కడి నుంచి జీవించుకుంటూ మంచిగా కాపాడుకుంటే క్రైస్తవ జీవితాన్ని మన యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.